వచ్చిన ప్రెస్ మిత్రులందరికీ నా నమస్కారాలు. మరి ఈరోజు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలన్నీ చూసి మా మనసు ఎంతో బాధపడుతుంది. ఈ బాధతోనే మా మహిళలందరూ ఈరోజు ఉదయం రోడ్ ఎక్కాం. ఎందుకు అంటే నిన్న మనం చూసాం గుంటూరులో ఏం జరిగిందో. ఒక మహిళని కేవలం వాళ్ళ ఇంటి ముందు బోరు బాగు చేసుకుంటుంటే 10,000 అడిగి 10,000 లంచం అడిగి మరి బట్టలు తీసి మరి కొట్టారు. ఎందుకు కొట్టారయ్యా చెప్పండి, ఎందుకు కొట్టారు? మహిళలంటే అంత బాధ్యత లేకుండా పోతుందా? అసలు మన దేశంలో మహిళలంటే ఒక దేవతలా కొలుస్తారు. అలాంటిది బట్టలు తీసుకొట్టడం ఎంత దారుణం ఇది. ఈ దారుణాన్ని చూస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు కూటమి ప్రభుత్వానికి అసలు బాధ్యత లేదు. ఓన్లీ ఇది ఒకటే కాదు, మనం చూసాం రైల్వే కోడూరులో ఏం జరిగింది. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే ఒక మహిళను దారుణంగా అత్యాచారం చేస్తే కంప్లైంట్ తీసుకోవడానికి వెళ్తే రోడ్డు మీద ఆపి మరీ కర్రతో కొట్టారు. ఎవరు లాఠీ తీసుకున్నారయ్యా? పోలీసులు లాఠీ తీసుకున్నారు. అసలు ఈ రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ అనేది ఉన్నదా లేదా అనేది ఒక్కసారి మనందరం మళ్ళీ ఆలోచింప చేసుకోవాలి. అసలు ఈ రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థే కాదు, అసలు ఏ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు. అసలు వ్యవస్థ అనేది జనాల్ని రక్షించడానికి ఉండాలి. అసలు కాన్స్టిట్యూషన్ అనేది ఈ రాష్ట్రంలో ఉందా? ఈ రోజు ఎందుకు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈ లేఖ ఇచ్చామంటే ఆయన రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ రోజు రాష్ట్రంలో రెడ్ బుక్ అనే పాలన జరుగుతుంది. ఈ పాలనలో మరి ఏం చేస్తున్నారు అందరూను? ఒక పోలీస్ వ్యవస్థను చూసుకుంటే ఒక జనాలు కాపు కాయాల్సింది పోయి ఒక పార్టీకి కాపు కాస్తున్నారు. కేవలం టీడీపీ నాయకులని ఓన్లీ ఒకే ఒక దీంతో వాళ్ళు ఏం చేశారు? ఈరోజు కంప్లైంట్ తీసుకోవడం నిరాకరించారు. ఎప్పుడు తీసుకున్నారయ్యా కంప్లైంట్? ఎప్పుడు తీసుకున్నారు? 2 రోజుల తర్వాత. అది కూడా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్లో ఆవిడే ఒప్పుకున్నారు. మేం చెప్తే గానీ నేనే చెప్పాను అందుకే కంప్లైంట్ తీసుకున్నారని. అదేనా అయ్యా? పోలీసులు ఏం చెయ్యాలి? అసలు పోలీస్ వ్యవస్థనే లేకుండా పోయింది. ఇదంతా కాదు, ఇదంతా పక్కన పెడదాం, ఇన్సిడెంట్ల కోసం పక్కన పెడదాం. ఏం చేశారు? సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చిన వాళ్ళంట అరెస్ట్ చేయమని మహిళా కమిషన్ గారు ఆదేశించారు. ఎందుకయ్యా కంప్లైంట్ ఇవ్వాలి? అసలు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వకూడదు మేము బయటికి? అసలు ఆడపిల్లలకి ఏం రక్షణ ఉంటుంది ఇక్కడ? ఇదంతా మాట్లాడాలని మేము ఈరోజు బయటకు వచ్చి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మనం అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే అధికారం శాశ్వతం కాదు ఎవరికీను. ఈరోజు మీరు ఉన్నారయ్యా, మీరు చూడండి ఈరోజు మన సూర్యుడి కింద నిల్చొని మాట్లాడుకుంటున్నాం. ఆ సూర్యుడికి కూడా గ్రహణం వస్తుంది, అలాగే మా పార్టీకి కూడా గ్రహణం వచ్చింది. అంతే తప్ప మీరే శాశ్వతంగా ఉండరు. కాబట్టి రేపు పొద్దున్న మా పార్టీ వచ్చాక మా జగనన్న మా మహిళలకి ఎంత రక్షణ కల్పించారో మీ అందరికీ తెలుసు. అన్నీ పెట్టారు. ఏంటి యాప్లు పెట్టాము మేము. జస్ట్ చిన్న కాల్ చేస్తే ఏంటమ్మా జరిగింది అని చెప్పి బై మిస్టేక్ కాల్ వెళ్తే ఏంటమ్మా జరిగింది అని చెప్పి రిటర్న్ ఫోన్ చేసేవారు పోలీస్ స్టేషన్ నుంచి. అలాంటిది ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నాకు ఇది జరిగింది అని చెప్పి అడిగినా కూడా ఏడ్చినా కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఇదేనా మీరు చేస్తున్న పరిపాలన? ఇదేనా మీరు చేస్తుందని ప్రజలందరూ ఒకసారి ఆలోచింప చెయ్యాలి. మనం కూడా ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈరోజు మనం కానీ కళ్ళు తెరుచుకోకపోతే మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన రాష్ట్రమే కాదు మొత్తం అంతా ఎక్కడికి వెళ్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇదంతానే కాదు, కేవలం బాధ్యత లేకుండా ఒక గౌరవం లేకుండా నాయకులకి జస్ట్ తొత్తుల్లాగా ఈ పోలీస్ వ్యవస్థ అంతా ఉంటుంది. ఈ పోలీస్ వ్యవస్థే కాదు మొత్తం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు ఇలాగే తయారవ్యావు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాం మేమందరం కలిపి. ఏంటి అని అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఒక మహిళని ఇలా చేశారో మొత్తం అంతా తక్షణమే దీని మీద ఒక ఎంక్వైరీ వేసి మీరు మళ్ళీ లంచాలు కానీ ఇంకోటి కానీ తీసుకోకుండా మీరందరూ ఎలా చేస్తారో అది మీ మీద డిపెండ్ అయి ఉన్నది. మీ కూటమి ప్రభుత్వం అనేది అట్టర్ ఫ్లాప్, అట్టర్ ఫెయిల్యూర్ అన్నింటిలో. ఒక పథకాల్లో కానీ ఒక రక్షణలో కానీ అసలు మహిళలంటే మీకు అసలు గౌరవమే లేదు. ఇదైతే మాత్రం ఖచ్చితంగా 100కి 100 పాలు చెప్పగలం. ఎందుకంటే మనం చూసాం వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చి రాగానే ఏం జరిగింది? ఒక 10వ క్లాస్ అమ్మాయిని పెట్రోల్ పోసి కాల్చారు. ఇప్పటి వరకు అది ఏమైందో తెలీదు. ఆ కేసు తెలీదు. ఒక మహిళ అంటే వాళ్ళకి ఎంతో చులకనగా ఉంది. ఈ చులకన భావం పోయి మంచి జరిగేటట్టు ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈరోజు మా ఈ డిమాండ్. మా జగనన్న ఖచ్చితంగా వస్తాడు.
వచ్చి మీకు అసలు అధికారం అంటే ఏంటి, అసలు న్యాయం అంటే ఏంటి అనేది ఖచ్చితంగా చూపిస్తారు. ఆ రోజు మిమ్మల్ని రోడ్డు మీద నిల్చోబెట్టి మరి మీరు చేసిన వాటి అన్నిటికీ మేమందరం సరైన సమాధానం సరైన బుద్ధి చెప్తామని ఈ మీ అందరి ముఖాన తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. ఆంధ్రప్రదేశ్ అనగానే ప్రతి ఒక్కరు కూడా తలెత్తుకొని చూసే విధంగా ఈ రాష్ట్రం ఉండేది. అటు విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, పోలీస్ రంగంలో కానీ, వ్యవస్థలో కానీ అన్ని రంగాలు అన్ని వ్యవస్థలో కూడా ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థాయిలో ఉండేది. కానీ నేడు కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత అమ్మో ఆంధ్రప్రదేశ్ అని అనుకోవడంతో పాటు ఆహా ఆంధ్రప్రదేశ్ అనే స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు. గతంలోని మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ యాప్ని శ్రీశక్తి యాప్ కింద తీసుకొచ్చారు. ఎందుకయ్యా శ్రీశక్తి యాప్ అని అడుగుతున్నా, నాలిక గీసుకోవడానికి అని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ మహిళకి యొక్క రక్షణ బాధ్యత మొట్టమొదటి బాధ్యత ముఖ్యమంత్రిది. ఆ ముఖ్యమంత్రియే చేతులెత్తేసిన తర్వాత ఇటువంటి యాప్లు దేనికి పనికొస్తాయని నేను అడుగుతున్నాను. ప్రతిరోజు ఒకటి మర్చిపోతే ఇంకొకటి, ఒకటి మర్చిపోతే ఇంకోటి, ఒకటి నుంచి బయటికి రావాలంటే ఇంకొకటి. మొన్నటికి మొన్న గుంటూరులోని ఒక ఆడబిడ్డ, ఇప్పుడే చెప్పారు పెద్దలు, ఒక ఆడబిడ్డ కేవలం తన ఇంటి ముందు బోర్ అడిగిందని దానికి లంచంగా 10,000 రూపాయలు ఇవ్వలేకపోవడం వల్ల ఇవ్వలేను అని చెప్తే రోడ్డుకెక్కి అయ్యో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని మేబీ దేశవ్యాప్తంగా ఫ్రీడమ్ వచ్చి ఉండొచ్చు, కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఫ్రీడమ్ లేదు. ఎందుకంటే అప్పట్లో గాంధీ గారు చెప్పారు, ఒక ఆడబిడ్డ స్వచ్ఛందంగా హ్యాపీగా అర్ధరాత్రి బయట తిరిగితే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని. కానీ ఇప్పుడు ఆడబిడ్డ ఇంట్లో కూడా హ్యాపీగా ఉండలేని పరిస్థితి. ఇప్పుడు ఆ ఆడబిడ్డని ఇంటి నుంచి జుట్టు పట్టుకొని మరి రోడ్డు మీదకి ఈడ్చి ఆమెని నగ్నంగా ఏ ఆలోచన లేకుండా ఈరోజు ఆవిడ్ని ఇబ్బంది పెట్టడము నిజంగా ఈ రాష్ట్ర ఆడబిడ్డగా మనసు తరుక్కుపోతుంది. తలుచుకుంటేనే, చూస్తేనే, వింటేనే మాకు ఇంత బాధగా ఉంటే అది ఆ భావన అనుభవించిన ఆమెకి ఇంకెంత మనక్షోభ ఉంటుంది అన్నది ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం ఎట్టుపోతుందో అర్థం కాదు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రంగం అంటే ఒక్క రంగంలో కూడా మీరు అభివృద్ధి చెందారా అని అడుగుతున్నా. చెందాము. అవినీతిలో, బాధలు పెట్టడంలో, అన్యాయంలో అభివృద్ధి చెందామే కానీ మా మహిళలకి రక్షణలో దీనమైన స్థానానికి మనం అందరం వెళ్ళిపోం. ఈరోజు ప్రతి ఒక్క యువతరం కూడా పక్క రాష్ట్రాలకి ఉద్యోగాల కోసం వలస వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలు భద్రత కోసం పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఎక్కడ ఏవి మేము మర్చిపోలేదు. మీ ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్ కానీ, లేకపోతే వాళ్ళ కుర్రోడు చేబ్రోలు కిరణ్ కానీ, లేకపోతే ఈ బిఆర్ నాయుడు గారు కానీ, ఎమ్మెల్యే మన బండారు సత్యనారాయణ గారు కానీ, ఇవన్నీ వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన పనులు మేము ఎక్కడ కూడా మర్చిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్ర పరిపాలనకి ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని దగ్గరుండి కంటికి రెప్పలాగా చూసుకుంటారు. తక్షణమే మీకు మేము చేసే పని మీద, మీరు ఈరోజు ఉన్న ప్రతి ఒక్క పని మీద మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఎవరైతే ఇవన్నీ కూడా దగ్గరుండి నడుపుతున్నారో, నాకు అర్థం కాండి. ఒక ఆడబిడ్డ ఇల్లు దాటి బయటికి రావడం ఒక ఎత్తు అయితే, ఇల్లు దాటి పోలీస్ స్టేషన్ గడప ఎక్కింది అంటే మరొక ఎత్తు. కష్టం, ఎంత కష్టం వస్తే పోలీస్ స్టేషన్ గడప ఎక్కుంటుంది ఆమె. ఆ కష్టం ఉన్నప్పటికీ ఈరోజు ఆ క్లిప్పింగ్ వచ్చింది కాబట్టి, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కాబట్టి మనందరికీ తెలిసింది. అదే ఆ క్లిప్పింగ్ అని బయటికి రాకపోతే ఆ 4 గోడల మధ్యనే మీరు కప్పి పెట్టేసేవారు కదా అని అడుగుతున్నా. ఈరోజు అంతెందుకు మన హారిక, ఈ కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ హారిక తను ఆపేసి మరీ కార్ని కొట్టారు. కనీసం మీ ప్రభుత్వ హయాంలోని సాధారణ మహిళకి కూడా రక్షణ లేని పరిపాలన మాకు ఎందుకు అని అడుగుతున్నా. తక్షణమే మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆమె వెంటనే రాజీనామా చేయాలి. వెంటనే ఆవిడ రాజీనామా చేయాలి. ఈరోజు చాతకాని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలి. దాంతోపాటు ఇవన్నిటికీ ముఖ్యమైన కారకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి వెంటనే వాళ్ళకి శిక్ష పడాలి అని మేము కోరుకుంటున్నాము. ఈరోజు విజయనగరం జిల్లా అందరూ కూడా నడి బొడ్డున వచ్చి అయ్యో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. కొత్తగా వచ్చారు వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని. నిజంగా చెప్పినట్టుగానే చేసి చూపిస్తున్నారు. భారత రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. మరి ఈరోజు మాకు కాపాడిన వాడు ఎవడు లేడు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నేరుగా ఆడవాళ్ళందరూ కూడా రాష్ట్ర జిల్లా ఆడవాళ్ళందరం కూడా దగ్గరికి వచ్చి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్రం పైన ఉండాలని, ఈ రాష్ట్రానికి పడిన చెడు గ్రహణం ఏదుందో వెంటనే కూడా తీరిపోవాలని కోరుకుంటూ మేము చేస్తున్న డిమాండ్లు తక్షణమే కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాను.